రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనంలో చెప్పండి ఒక వాక్యముని మనం చూద్దామండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. పరలోకమందున ప్రభువా, మరి నాయన గడిచిన కాలం అంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి మరొకసారి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి భాగ్యం మాకు దయచేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము. వాక్యం ధ్యానించినట్టుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఈ యొక్క కొడుకులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ మీరు ఆస్వాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చదవబడినటువంటి వాక్యంలో మనం గమనించినప్పుడు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అనే వాక్యం మనం చూసినప్పుడు ఈ యొక్క వాక్యము నేడు మనం జరుగుతున్న సంఘటనలకు అన్వయించుకోదగినదిగా ఉన్నది. అనగా ఈరోజు మనం ప్రపంచాన్ని చూసినప్పుడు ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు ఉంటున్నారు. సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి. కొత్త కొత్త చర్చెస్ కడతా ఉన్నారు. క్రైస్తవుల జనాభా పెరుగుతూ ఉంది. కానీ ఈనాడు మనం ప్రపంచంలో గమనించిన సవార్థీకరణలో ముఖ్యంగా ఆత్మల పంట ఎంతమంది రక్షించబడతారు దీంట్లో అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనకు ఆ సంఖ్య తక్కువగా కనబడుతుంది. ఏ విధంగా అయితే నోవహు కాలంలో మరి ఎంతో మంది మానవులు ఉన్నప్పటికీ కూడా కేవలము ఒక కుటుంబము మాత్రమే రక్షించబడింది. ఈనాడు మరి ఇన్ని చర్చెస్ ఉన్నాయి. మనము ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా ప్రతి చర్చి కూడా ఫుల్ అయిపోతుంది ఆదివారం రోజు. కొంచెం లేటుగా వెళ్తే సీటు దొరకడం కష్టంగా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని చర్చెస్ పరిస్థితి అలా ఉంది. కానీ ఎంతమంది దీంట్లో పరలోకానికి వెళ్తారు? దేవుని యొక్క రాకడ వచ్చినట్లయితే ఎంతమంది మరి పరలోకానికి వెళ్తారు? ఎంతమంది దీంట్లో రక్షించబడేవారుగా ఉన్నారు అని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ సంఖ్య ఖచ్చితంగా చాలా తక్కువగా మనకు అనిపిస్తుంది. అనగా ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక వైఫల్యంగా మనము తీసుకోవచ్చు. అంటే మనం ఏదైతే మన సేవ చేస్తున్నామో, దేనైతే సేవ అనుకుంటామో ఆ సేవలో కనిపించే ఒక వైఫల్యం. ఎందుకనగా సవార్థీకరణలో మనము మరి నిజంగా మనం సవార్థీకరణ అనేది జరిగించినట్లయితే తప్పకుండా ఆత్మల పంట, ఆత్మల రక్షణ అనేది ఉంటుంది. కానీ దాంట్లో అనేక వైఫల్యము మనం గమనించినట్లయితే ఈ యొక్క వైఫల్యానికి కారణాలు 3 ఉన్నాయండి. 3 కారణాలున్నాయి. ఈనాడు మనము క్రైస్తవులముగా ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనము దేవుని యొక్క పనివారంగా, ఆయన యొక్క సైనికులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క వైఫల్యానికి గల 3 కారణాలు మనం తెలుసుకున్నట్లయితే మరి మనము ఈ యొక్క వైఫల్యాన్ని అధిగమించి ఆయన యొక్క రాజ్య విస్తరణకు, ఆత్మల రక్షణ కొరకు మనం కూడా పని చేయగలం. ఆ 3 కారణాలు ఏవంటే మొదటి కారణము స్తబ్దత, రెండవ కారణము శంకించుట, మూడవది దురభిమానం. ఈ 3 సవార్థీకరణలో కనిపించే ఒక వైఫల్యాలుగా మనం చూస్తున్నాం. ఈనాడు మొదటిగా తీసుకున్నప్పుడు స్తబ్దత. ఈనాడు క్రైస్తవుల్లో ఈ యొక్క స్తబ్దత అనేది కనబడుతుంది. అనగా చాలా మంది కూడా క్రైస్తవులు ఈ సవార్థీకరణలో పాలు పంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. క్రైస్తవులుగా ఈ లోకంలో కొనసాగుతున్నారు. క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. కానీ సవార్థీకరణ అనేది అది మా పని కాదు. అది పాస్టర్లు లేక ఇవాంజలిస్టులు ఇంకెవరో చేస్తారు. మా పని ఆదివారం రోజు చర్చికి వెళ్ళడం, రావడము. ఎందుకంటే మేము క్రైస్తవులం కాబట్టి. అంతవరకే ఒక లిమిట్ అన్నమాట. ఆ విధంగా వాళ్ళు స్తబ్దతలో కలిగి ఉన్నారు వాళ్ళు. సువార్థీకరణ, ఆత్మల రక్షణ ఇంకెవరు చేస్తారు. అది దేవుని కార్యం. కాబట్టి ఇటువంటి స్తబ్దతలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు ఈరోజు. కాబట్టి ఇక్కడ గమనించినప్పుడు ఈ యొక్క స్తబ్దత కలిగి ఉండటం వలన ఆత్మల రక్షణ అనేది అంతగా ఉండటం లేదు. అనగా ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే దేవుని సేవకులు వచ్చినప్పుడు దేవుని సేవకులకు సహాయం చేయడము, వాళ్లకు కొంత ఆర్థిక సహాయం కానీ ఇతర విధాలుగా వాళ్ళకి సహాయం చేయడం కానీ చేస్తున్నారు. కానీ వీళ్ళు స్వయంగా సవార్థీకరణలో పాలు పంచుకోవడానికి వాళ్ళు మొగ్గు చూపటం లేదు, ఆసక్తి చూపటం లేదు. ఇదే స్తబ్దత. ఈనాడు మనం చూసినట్లయితే మనకు దేవుని వాక్యంలో చెప్పినట్టుగా
మీరు సువార్త సేవ చేయొచ్చు, లేకుంటే సువార్త సేవ చేసేవారిని మీరు సహకరించడం ద్వారా వారికి మీరు సువార్థీకరణ చేయొచ్చు అనే ఒక మాటను వాళ్ళు తీసుకొని కేవలము అది ఇంకెవరిదో బాధ్యత, అది మేము కాదు అని వాళ్ళు ఈనాడు సువార్థీకరణలో వెనుకబడిపోయి చాలా మంది క్రైస్తవుల్లో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క స్తబ్దత ఈ రోజు మనం చూస్తున్నాం. చాలా మంది అదే స్థితిలో ఉన్నారు. కానీ సువార్త సేవ అనేది నా డ్యూటీ, నా విధి అనే సంగతి చాలా మంది దాన్ని మర్చిపోయి ఉంటున్నారు. ఇటువంటి స్తబ్దతలో మనము ఉన్నాం. కాబట్టి ఒక విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు మనము రక్షించబడింది ఇతరులను రక్షించడానికి. మనం రక్షించబడినామంటే ఇతరులను రక్షించడానికి రక్షించబడ్డాం. కానీ చాలా మంది ఈ యొక్క స్తబ్దతలో ఉండటం వలన ఈ యొక్క ఆత్మల రక్షణలో వాళ్ళు వెనకబడిపోయి ఉంటున్నారు. చాలా మంది క్రైస్తవుల పరిస్థితి అలాగే ఉంది. నేను రక్షించబడ్డాను, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, ప్రతిరోజు పర్సనల్ ప్రేయర్ చేసుకుంటాను, నేను పరలోకానికి వెళ్తాను అని తన వరకే ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇతరుల రక్షణ విషయంలో, సవార్థీకరణ విషయంలో వీరు మరి చాలా వెనుకబడిపోతున్నారు. అందరిలో కనిపిస్తున్నటువంటి ఒక కామన్ ఫీచర్ ఇది ఏంటంటే స్తబ్దత అనేది మనం కలిగి ఉన్నాం. ఇది ఎవరో పాస్టర్లో లేకుంటే దేవుని సేవకులు ఇంకెవరో సేవకులు వాళ్ళు చేస్తారు ఈ యొక్క ఆత్మల రక్షణ అనేది అనే ఒక స్తబ్దతలో మనం ఈ రోజు మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఇర్మియా 20వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ గమనించినప్పుడు ఈ యొక్క చురుకైన ఆత్మల సంపాదకులు ఎలా ఉంటారు అనే యొక్క విషయం గురించి అక్కడ చెప్పబడింది. అది ఎలా ఉంటారంటే వారు తమ హృదయంలో అగ్ని వలె మండుచు మరి ఎముకలలో ముయ్యబడినట్టు ఉన్నది. నిజంగా మరి చురుకైన ఆత్మల సంపాదకులు ఎలా ఉంటారంటే ఈ విధంగా ఉంటారు. అగ్ని వలె మండుచు అంటే ప్రతి క్షణం కూడా మరి దేవుని యొక్క సువార్త సేవకు మరి ఆత్మల రక్షణలో వారు నిమగ్నులై ఉంటారు. ఇక్కడ గమనించినప్పుడు మనము ఒక దైవ సేవకుడు ఎర్నెస్ట్ నికోల్ అనే దైవ సేవకుడు ఒక మాట చెప్తున్నాడు సువార్త గురించి, ఒక సాక్ష్యం చెప్తున్నాడు. అదేంటంటే చెప్పుటకు ఒక కథను, పాడుటకు ఒక పాటను, ఇచ్చుటకు ఒక సందేశమును, ప్రదర్శించుటకు ఒక రక్షకుడిని మేము కలిగి ఉన్నాం. ఈరోజు క్రైస్తవ సమాజం ఈ 4 కలిగి ఉన్నాం. మనం చెప్పుటకు ఒక కథను మనం కలిగి ఉన్నాం. అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చెప్పడానికి ఒక మంచి కథ మన దగ్గర ఉన్నది, దేవుడు మనకి ఇచ్చాడు. అదేంటంటే దేవుడు లోకాన్ని, ఈ మానవులను సృష్టించాడు. ఆ మానవులు పాపంలో పడినప్పుడు తన కుమారుని రక్షకునిగా ఈ లోకానికి పంపడం ద్వారా మానవులని పాపంల నుంచి విడుదల కలుగజేసి తిరిగి తన పరలోకానికి తీసుకువెళ్ళడం, వారికి దేవునితో కలిసి సదాకాలం జీవించడానికి వారికి నిత్య జీవాన్ని ఇవ్వటము. ఈ యొక్క కథ, దీన్ని ఒక కథలాగా చెప్పినప్పుడు ఎవరికైనా కూడా అది తప్పకుండా అది వాళ్ళ హృదయాన్ని తాకుతుంది. ఒక మంచి కథ మన దగ్గర ఉన్నది. ఈనాడు ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, వాళ్ళు ఎన్నెన్నో కథలు చెప్తా ఉంటారు, పుక్కిట పురాణాలు చెప్తా ఉంటారు. అవి ఏవి కూడా హృదయాన్ని కదిలించలేవు. కానీ మన ఉన్నటువంటి కథ మరి మన దేవుని యొక్క వాక్యంలో మరి ఈ దేవుడు ఏ విధంగా మానవులను రక్షించాడు, ఏ విధంగా నిత్య జీవాన్ని ఇస్తున్నాడు, ఈ కథని మనం చెప్పినప్పుడు తప్పకుండా ఎవరికైనా కూడా వారి హృదయాన్ని కదిలించే కథగా ఉంటుంది. పాడుటకు ఒక పాటను మనం కలిగి ఉన్నాం. ఈనాడు మనం ఇప్పుడు ఆరాధనలో, ఈ ఉదయకాల ఆరాధనలో మన సిస్టర్స్ కానీ బ్రదర్స్ చాలా చక్కని పాటలు పాడారు. క్రైస్తవ సమాజంలోనే ఇటువంటివి చూస్తాం మనం, పాటలు పాడటం. చర్చెస్ లో కానీ ఎక్కడ ఒక ఆరాధన కోరిక జరిగినా కూడా అక్కడ మనం పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించే అవకాశం క్రైస్తవులకు మాత్రమే మనకు ఉన్నది. మూడవది ఏంటంటే ఇచ్చుటకు ఒక సందేశం. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఇంకొక ఆధిక్యత ఏంటంటే సందేశం. మనం చెప్పే కథ ద్వారా, పాటల ద్వారా మనము ఒక సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది, ఒక మంచి సందేశం. ఈ సందేశం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కూడా. మరి నాలుగవది ప్రదర్శించడానికి మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. యేసు ప్రభు వారి గురించి చెప్పినప్పుడు మరి ఆయనని ఈనాడు మనం చూసినప్పుడు, ఆ రక్షకుడి గురించి మనం చెప్పినప్పుడు ఈనాడు క్రైస్తవులు తప్పు చేస్తున్నారే కానీ ఆయన లోపల ఎటువంటి లోపము లేదని ప్రపంచం మొత్తం కూడా అన్యులు కూడా దాన్ని విశ్వసిస్తున్నారు. ఎంతో మంది అన్యులు క్రైస్తవులను విమర్శించవచ్చు, క్రైస్తవ్యాన్ని విమర్శించవచ్చేమో, కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు అన్యులు కూడా యేసు ప్రభు పరిశుద్ధుడు అనే ఒక నమ్మకం, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఒక మంచి రక్షకుడిని మనము
కలిగి ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే మనం సువార్త సేవలో చురుకుగా పాల్గొనటానికి మనకు కలిగిన 4 ఆధిక్యతలుగా మనం చెప్పొచ్చు. మరి ఇన్ని ఆధిక్యతలు మనం కలిగి ఉండి కూడా సువార్త సేవకు మనం ముందుకు వెళ్ళకపోవడానికి మనలో ఉన్నటువంటి యొక్క స్తబ్దతనే కారణం. ఈనాడు మనం చూసినప్పుడు మనకు ఒక మంచి ఆహ్, దుస్తులు ఉన్నాయనుకోండి. మంచి డ్రెస్ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏదైనా మంచి ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు వేసుకోవాలి అనుకుంటాం. ప్రదర్శించాలి అనుకుంటాం. లేకుంటే మన లోపల మనకేదైనా అచీవ్‌మెంట్స్ జరిగినప్పుడు మనం ఇతరులతో పంచుకొని చెప్పి సంతోషిస్తాం. మన పిల్లలు మంచి చదువులో స్టడీస్‌లో మంచి బాగా చదువుకొని మంచి ర్యాంక్ వచ్చినప్పుడు మన స్నేహితులతో, బంధువులతో, ఇతరులతో మనం చెప్పి మనము సంతోషిస్తాం. మన బంధువుల్లో కానీ మనకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళు మా వాళ్ళు అని చెప్పి మనము సంతోషిస్తూ ఉంటాం. మరి అటువంటప్పుడు మనకు ఇంత గొప్ప రక్షకుడిని మనం కలిగి ఉన్నాం. మరి ఇటువంటి ఆధిక్యతలు మనం కలిగి ఉన్నాం. చెప్పుటకు ఒక మంచి కథ మన దగ్గర ఉన్నది. పాడటానికి మంచి పాటలు మన దగ్గర ఉన్నాయి. మనొక మంచి సందేశం మన దగ్గర ఉంది. ప్రదర్శించడానికి మనకొక మంచి రక్షకుడు ఉన్నాడు. మరి ఇన్ని కలిగి ఉండి సువార్త మనకు ముందుకు వెళ్ళటానికి మనము వెనుకడుగు వేస్తున్నాం. దీనికి ఉన్నటువంటి కారణము ఈనాడు మనలో ఉన్నటువంటి ఈ స్తబ్దత. కాబట్టి మనము ఇక్కడ విషయాన్ని గమనించినప్పుడు ఎప్పుడైతే మనం ఈ యొక్క స్తబ్దతను మరి జయించి అనగా పక్కన పెట్టేసి మరి మనకున్నటువంటి ఒక ఆధిక్యతను ఈనాడు మనకు మరి నికోల్ అనే దైవ సేవకుడు చెప్పిన విధంగా ఒక 4 అంశాలను అనగా చెప్పడానికి ఒక మంచి కథ మన దగ్గర ఉన్నది. పాడటానికి మంచి పాటలున్నాయి మన దగ్గర. ఇవ్వడానికి ఒక మంచి సందేశం ఉన్నది. ప్రదర్శించడానికి ఒక గొప్ప రక్షకుడు మనకున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ 4 మనం ముందుకు తీసుకెళ్తామో, మనం ఆ యొక్క స్తబ్దతను మనము జయించి ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఈనాడు మనం ఎంతోమంది మరి ఈ యొక్క స్తబ్దత విషయంలో మరి వారిని అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ వారు ఆత్మ పరిశీలన చేసుకోలేకపోతున్నారు. ఇన్ని ఆధిక్యతలు కలిగి ఉంటే నేను ఎందుకు సువార్త సేవ చేయకూడదు అనేది వాడు ఆలోచించటం లేదు. కాబట్టి మనము ఒకసారి మనల్ని పరీక్షించుకొని మరి ఆయన రాజ్య విస్తరణ కొరకు మనము ఈ యొక్క సువార్త సేవకు ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ విధంగా స్తబ్దతను మనము జయించాల్సి ఉంటుంది. రెండవదిగా ఈనాడు గమనించినప్పుడు శంకించుట అనేది కూడా ఒక మన వైఫల్యాలకు కారణం. శంకించటము అనేది క్రైస్తవుల్లో ఈరోజు ఉంటున్నది. శంకించడము అనగా ఎవరిని శంకించడం అంటే తనపైన తానకే నమ్మకం లేకుండా ఉండడం. తనను తానే నమ్మలేకపోవడం. అనగా ఇప్పుడు గమనించినప్పుడు దేవుని ఒక వాక్యం ఏమని చెప్తుందంటే, శుభవార్తను మోసుకొని పోయే సుందర పాదములు అన్నాడు. మరి సువార్త సేవకుల యొక్క పాదములు సుందర పాదములు అని చెప్పబడి ఉంటున్నాయి. కానీ చాలా మంది అనుకుంటారు నా పాదములు సుందర పాదములు కాదులే అనుకుంటారు. ఎందుకంటే శంకించడము అనేది అక్కడి నుంచే మొదలవుతుంది. ముఖ్యంగా మన లోపల ఉండే భయం. దేవుని వాక్యాన్ని చదివిన వ్యక్తులకు భయము అనేది ఉండదు. కానీ ఈరోజు చాలా మంది భయంలో ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు సువార్త సేవకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. శంకించుట అనేది ఉన్నది. ఏం జరుగుతుందో అనేది ఒక భయం. మరి మరి మొదటి మరి క్రైస్తవులు ఫస్ట్ జనరేషన్ క్రైస్తవులను మనం గమనించినప్పుడు ఎన్నో శ్రమలను వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎన్నో శ్రమలను ఎదుర్కొని ఇక సువార్త సేవ వారు చేసి ఉంటున్నారు. ఈనాడు మనము భారతదేశంలో ఉండి ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్నామంటే ఎంతోమంది సువార్త సేవకులు ఎంతో ధైర్యంగా వారి దేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చి మనకు యొక్క సువార్తను అందించడం వలన ఈరోజు మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాం. సజీవమైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంతోమంది ఎంతో ధైర్యంతో వారు ముందుకు వచ్చి ఒక వాక్యాన్ని ఇక్కడ అందించడం ద్వారా, సువార్త సేవను చేయడం ద్వారా ఈరోజు మనం క్రైస్తవులముగా ఈ భారతదేశంలో జీవించగలుగుతున్నాం. కాబట్టి శంకించడము అనేది మన క్రైస్తవ సమాజంలో ఈనాడు ఒక ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద అవరోధంగా మనము ఉంటున్నది. ఎందుకంటే ఆ శంకించడము అనగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను సువార్త సేవ చెప్తే నేను వాక్యం చెప్తే ఎవరు వింటారు? నా వాక్యము ఇతరులను రక్షిస్తుందా? నా వాక్యం వలన ఎవరైనా మారతారా అసలు నేను చెప్తే ఏం ప్రాబ్లమ్ అవుతుందో ఏమో! అంటే ఈ విధంగా కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. ఇది మాకు సంబంధించింది కాదు. ఎవరైతే సేవకు సమర్పించుకుంటారో వాళ్ళు చేస్తారు. నేను ఎంప్లాయీని కాబట్టి నేను సువార్త సేవకి ఎట్లా వెళ్తాను? నాకు టైం ఉండదు కదా! అనే ఆలోచనలో ఉంటారు. సువార్త సేవ చేయడానికి ప్రత్యేకంగా టైం అంటూ ఏమీ ఉండదు.
మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మనం చేసే ఉద్యోగం ద్వారా కూడా స్వార్థ సేవ చేయొచ్చు. కాబట్టి ఈ శంకించడము అనేది మన లోపల ఈరోజు ఉండటం వలన సువార్థీకరణ అనేది అంత బాగా జరగటం లేదు. క్రైస్తవుల జనాభా పెరుగుతుంది, సంఘాలు పెరుగుతున్నాయి. కానీ ఈ యొక్క శంకించడము అనేది చాలా మంది క్రైస్తవుల్లో ఉంటున్నది. ఈనాడు గమనించినప్పుడు ఎంతోమంది మనం చూడొచ్చు ఎంతోమంది అన్యులు దేవుణ్ణి నమ్ముకొని గొప్పగా సేవ చేస్తుంటారు. టీవీల్లో వాళ్ళు ప్రసంగాలు చేస్తా ఉంటారు. మనకనిపిస్తుంది మనము దాదాపుగా 3, 4 జనరేషన్స్ నుంచి క్రైస్తవులము. మన తాతలు, ముత్తాతలు సువార్త సేవ చేసి ఉంటున్నారు. వాళ్ళు అన్యులు వాళ్ళు జస్ట్ ఒక రీసెంట్ ఇయర్స్‌లో బాప్టిజం తీసుకొని ఉంటారు. ఎంతో ప్రభావవంతంగా దేవుని సేవ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళు సేవ చేస్తుంటారు. మన లోపల మనం ఆగిపోవడానికి కారణం ఏంటంటే శంకించటము. నేను చెప్తే ఎవరు వింటారు? అసలు నేను వాక్యం చెప్పొచ్చా? నేను ఇటువంటి యొక్క మన పైన మనకే ఒక అనుమానాలు అనేవి ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకున్నప్పుడు మరి మనందరికీ తెలిసిన ది గొప్ప దైవజనుడు భగత్ సింగ్ గారు. మనందరికీ తెలుసు భగత్ సింగ్ గారు దేవుణ్ణి నమ్ముకోక ముందు మరి అతను ఏం చేసేవాడు అంటే అతను ఒక క్రైస్తవ వ్యతిరేకిగా ఉన్నాడు. మరి బైబిల్స్ ఎక్కడన్నా పంచితే తీసుకెళ్ళి మరి అతను కాల్చివేసి ఆ అట్టలను వాడుకునేవాడంట. ఆ విధంగా సంతోషపడేవాడంట. అతనికి సువార్తకు ఒక వ్యతిరేకంగా భగత్ సింగ్ గారు ఉన్నారు. మరి ఎప్పుడైతే అతడు దేవుణ్ణి నమ్ముకున్నాడో, యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాడో, మరి దాని తర్వాత భగత్ సింగ్ గారు చేసినటువంటి సేవ మనం చూసినప్పుడు ఎంతో అద్భుతమైన సేవను జరిగించుంటారు. అంతెందుకండి దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు సౌలు, సౌలు మరి ఏ విధంగా ఉన్నాడు? మరి రక్షించబడిన తర్వాత ఇంత గొప్ప సేవ సౌలు చేసుంటున్నాడు. సౌలు పౌలుగా మారిపోయింటున్నాడు. మరి దేవుని యొక్క రక్షణ నిజంగా పొందుకున్నప్పుడు మరి అటువంటి సేవను వాళ్ళు జరిగించారు నిర్భయంగా. మరి ఈనాడు మనము ఈ యొక్క శంకించడం అనేది నేను చెప్తే ఎవరు వింటారు అనే ఒక అనుమానము మన లోపల మనపైనే ఉంటున్నది. కాబట్టి ఈ అపనమ్మకము అనేది మనము తీసివేయాలి. ఎందుకనగా స్వార్థ సేవకు అర్హత అంటూ లేదు. ప్రతి ఒక్కరు కూడా స్వార్థ సేవ చేయవలసిన వారే. స్వార్థ సేవకు కావాల్సిన అర్హత ఒకటే, రక్షించబడటం. మనం రక్షించబడినాము, ఇతరులను మనము రక్షించాలి. కాబట్టి ఈ యొక్క శంకించటము అనేది ఈనాడు సవార్థీకరణ పెద్ద వైఫల్యంగా మనకు కనిపిస్తా ఉంది. ఎంతోమంది చాలా మంది ఏం చేస్తున్నారంటే మరి ఈ రక్ష వాక్యం ప్రకటించినప్పుడు చాలా మంది ముందుకొస్తున్నారు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి. వాళ్ళకి బాప్టిజం ఇస్తున్నారు. నేను ఇంతమందికి బాప్టిజం ఇచ్చాను, నేను 10 మందికి ఇచ్చాను, నేను 20 మందికి ఇచ్చాను అంటున్నారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు అంటే వీళ్ళు దాన్ని అది కూడా పట్టించుకోవటం లేదు. అటువంటి పరిస్థితి కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ యొక్క శంకించడము అనేది అంటే ఇక మన లోపల మన పైన మనకే నమ్మకము లేకుండా ఉండడం. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము, నా వాక్యం అంత ఎఫెక్టివ్‌గా ఉందా? టీవీలో ఎంతమంది స్పీకర్స్ ఉంటారు గదా! ఎంత బాగా చెప్తా ఉంటారు గదా! మరి నేను చెప్తే ఎవరన్నా మారతారా? నేను చెప్తే ఎవరైనా వింటారా? అంటే ఆ రక్షణ అనేది స్పీకర్‌ని బట్టి కాదు, దేవుని వాక్యాన్ని బట్టి ఉంటుంది. గొప్ప స్పీకర్ కావచ్చు, మామూలు స్పీకర్ కావచ్చు. లేకుంటే నువ్వు వాక్యం చెప్పకపోయినా గూడా నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా కూడా ఇతరులను నువ్వు రక్షించవచ్చు. కాబట్టి శంకించటము అనేది ఈనాడు మనము ఆ యొక్క ద వైఫల్యాన్ని అంటే ఆ బలహీనతను మన లోపల మనం జయించినప్పుడు తప్పకుండగాము మరి సువార్త సేవను మనం మరి సక్రమంగా జరిగించగలము. అంతేకాకుండా ఆత్మల రక్షణ కూడా మనము తీసుకొని రాగలం. మరి ఇక్కడ గమనించినప్పుడు మరి దేవుని సేవ అనేది మరి ఏ విధంగా జరుగుతుంది అని గమనించినప్పుడు మనం దేవుని యొక్క విశ్వాసం ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. విశ్వాసం ద్వారా ప్రకటించినప్పుడు మనం ప్రకటించే మాటలు 2 మాటలైనా, 3 మాటలైనా కూడా దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. వాటి ద్వారా మానవుల్లో రక్షణ అనేది కలగడానికి అవకాశం ఉంటున్నది. మూడవది వచ్చేసి దురభిమానము అండి. ఈరోజు క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నది మూడవ వైఫల్యము, దురభిమానం. చాలా మంది క్రైస్తవులు ఈరోజు దురభిమానం కలిగి ఉన్నారు. దురభిమానం అంటే ఏంటంటే నేను పలానా ప్రాంతం వాడిని, నేను పలానా చర్చికి సంబంధించిన వ్యక్తిని, పలానా కుటుంబానికి చెందిన వ్యక్తిని, నేను ఇంతగా చదువుకున్న వ్యక్తిని, నేను పెద్ద ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని. కాబట్టి నేను స్వార్థ సేవకు నేను వెళ్ళలేను. మేము మాకు వీళ్ళు ఈ డినామినేషన్ అంటే పడదు. మేము ఈ డినామినేషన్, వాళ్ళు ఈ డినామినేషన్ ఇటువంటి దురభిమానంలో జీవిస్తా ఉన్నారు.
కాబట్టి సువార్త సేవకు ఇది ఒక అడ్డంకిగా మనకు కనిపిస్తుంది. మేము సువార్త సేవలో మేము ఈ మిషన్ వాళ్ళము, వీళ్ళతో కలిసి మేము పని చేయము. మేము ఈ విషయం వాళ్ళం వీళ్ళతో సువార్త సేవకు మిషన్ అడ్డంకిగా మారిపోతుంది కొంతమంది. కొంతమందికి క్యాస్ట్ అడ్డంకిగా మారుతుంది. కొంతమందికి ప్రాంతం. ఈ విధంగా రకరకాలుగా దురభిమానాన్ని మనము కలిగి ఉన్నారు. పౌలు గారు చేసిన సేవ మనం చూసినప్పుడు ఒకసారి మరి అతను ఏ ప్రాంతంలో పని చేసినప్పుడు ఆ ప్రాంతము చెందిన వ్యక్తిగా అతను ప్రవర్తించాడు. ఈనాడు మనం ఒక అన్యుల సమాజంలో మనం జీవిస్తాం. మన చుట్టూ మన అన్యులు ఉంటారు. మరి మనం ఈ విధంగా దురభిమానాన్ని కలిగి ఉన్నప్పుడు అన్యులు మనల్ని చూసి ఏమనుకుంటారు? వాళ్ళు వాళ్ళని రక్షణలో మనం నడిపించేటట్టుగా ఉన్నామా? అన్యులతో కలిసి మనం ఉండాలి. అనగా వాళ్ళలో కలిసిపోవడం కాదు. వాళ్ళతో కలిసిపోయినట్టుగా ఉండి వారికి దేవుని వాక్యాన్ని మనం బోధించాలి అంటే ఈ యొక్క దురభిమానాన్ని మనము పక్కకు పెట్టాలి. చాలా సందర్భాల్లో మనము చూస్తూ ఉంటాం. మన క్రైస్తవ సంఘాల్లో కూడా ఈ యొక్క బలహీనత అనేది ఉంటున్నది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే డినామినేషన్ కావచ్చు, లేకుంటే మన క్యాస్ట్ కావచ్చు, మన హోదా కావచ్చు, మన చదువు కావచ్చు, ఇవన్నీ కూడా సువార్త సేవకు పక్కకు పెట్టేసి మనము సమాజంలో మనం కలిసిపోయి మరి వారికి వాక్యాన్ని మన పౌలు ఏ విధంగా అయితే బోధించాడో మరి ఏథెన్స్ లో ఉన్నప్పుడు మరి ఇతర ప్రాంతాల్లో మరి గ్రీస్ దేశానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ప్రజలు వాళ్ళలో మన విశ్వాసాలన్నీ అతను అర్థం చేసుకొని వాళ్ళని బాధ పెట్టకుండా వారికి వాక్యము చెప్పి ఉంటున్నాడు. మరి ఇటువంటి ఈ యొక్క సేవను మనం కూడా ఈ రోజు జరిగించవలసి ఉంటుంది. ఈనాడు మనం చూస్తే క్రైస్తవులపైన దాడులు జరుగుతా ఉన్నాయి. మరి ఈ సంఘటన కారణము అన్యులు అంటున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో మన వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాక్యాన్ని చెప్పడం ద్వారా, బైబిల్స్ పంచడం ద్వారా గొడవలు జరుగుతా ఉన్నాయి, సమస్యలు వస్తున్నాయి. ఇది ఒక దురభిమానమే. ఎందుకనగా మన సువార్త సేవ అనేది ఇతరులని రెచ్చగొట్టే విధంగా రక్షించే విధంగా ఉండాలి. చాలా సందర్భాల్లో మనం అన్యులను తప్పుపడుతున్నాం, కానీ ఒకసారి మనల్ని పరిశీలించుకోవటం లేదు. మనం ఎక్కడికి వెళ్ళి సువార్త సేవ చేస్తున్నామని. కాబట్టి యొక్క 3 విషయాలని మనం పరిష్కరించుకొని ఈనాడు మనం సువార్త సేవకు వెళ్ళవలసి ఉంది. ఒకటి స్తబ్దత, రెండవది శంకించడం, మూడవది దురభిమానం. 3 విషయాలను మనం పక్కకు పెట్టి ఈ రోజు మనం సువార్త సేవకు ముందుకు వెళ్ళవలసిన వారమే ఉన్నాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించిందిగా.